హలో అండి, అందరికీ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. మీలో ఎంతమంది వారం అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో నాకు కామెంట్లో తప్పనిసరిగా పెట్టండి. సో నేను ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నానండి. అనుకోకుండా చాలా బాగా చేసుకున్నాను. అలాగే నేను పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నేను ముందు రోజే అన్నీ ప్రిపరేషన్ చేసుకుని ముందుగానే అన్నీ నీట్గా పెట్టేసుకుంటాను. తర్వాత రోజు ముందుగా తలస్నానం చేసేసి వంట అది చేసేసుకున్న తర్వాత పూజ దగ్గర కూర్చునే ముందర కాళ్ళకి పసుపది రాసేసుకుని చేతులు అవి శుభ్రంగా మళ్ళీ కడుక్కుని వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర పూజ అనేది మొదలు పెట్టుకున్నాను అండి. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి వ్రత విషయాల్లో కానీ పూజ దగ్గర కానీ ఇలాగా స్నానం చేసిన తర్వాత అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను నేను. ఆ రోజే ముందు రోజు మట్టికి దేవుడి దగ్గర అన్నీ క్లీన్ చేసేసుకుని సామానం అది క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుని ఉంచుకుంటే మనకు సులువుగా ఉంటుంది. నేను అక్షింతలు కలపడానికి ముందుగా బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యి కొంచెం పసుపు వేసి అక్షింతలు అయితే కలిపేసుకున్నానండి. అలా పెట్టుకున్నా ఎటువంటి దోషం ఉండదంట, అందుకని ఆవు నెయ్యి వేసుకుని కలుపుకున్నాను. అలాగే ఇక్కడ గంధంలో కొంచెం జవ్వాది పౌడర్ అది వేసి కలుపుకుంటున్నానండి. అలా అయితే సుగంధ పరిమళంగా ఉంటుంది కదా. మనం ఇలాంటి వ్రత విషయాల్లో కానీ పూజా విషయంలో కానీ అలా చేసుకుంటే చాలా మంచిది. అలాగే కవ్వొత్తులు కూడా చేసుకున్నానండి. మళ్ళీ మనకి వస్త్రం పీతాంబరం అని వేస్తూ ఉంటాను, నేనైతే వేస్తానండి. మీలో ఎంతమంది వేస్తారు నాకు తప్పనిసరిగా కామెంట్లో పెట్టండి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ముందుగా అయితే కలసం ఏర్పరచుకోవాలి కదండి. ముందుగా ప్లేట్లో నేను 3 దోసెళ్ళు బియ్యం అయితే వేసుకున్న తర్వాత మనం చెంబును పెట్టుకుని తర్వాత చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టుకుని గంధం రాసుకుని బొట్లు పెట్టుకోవాలి. అలాగా కొబ్బరికాయ పెట్టుకున్న తర్వాత జాకెట్ ముక్క కూడా పెట్టుకుని తర్వాత మనం అలంకరణ చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న ఆభరణాలు మనం ముందుగా వేసుకుంటాం కాబట్టి ఆవు పాలలో కానీ మంచి నీటితో కానీ శుద్ధి చేసుకుని అలాగా నగలైతే వేసుకున్న తర్వాత వస్త్రం పీతాంబరం కూడా వేసుకుని పుష్పం కూడా పెట్టుకుని మనం అలంకరించుకోవాలండి. నేనైతే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి రూపు తీసుకుంటూ ఉంటాను. ఒకవేళ రూపు తీసుకోకపోయినా మన పాత రూపు ఉంటుంది కదా, అలాగా ఆవు పాలలో శుద్ధి చేసుకుని ఆ రూపునైనా సరే మళ్ళీ ఆ అమ్మవారికి కడతా ఉంటాను. ఈ రూపు విషయంలో నేను ప్రతి సంవత్సరం అలాగే వేసుకుంటూ ఉంటాను. అది ఫస్ట్ నుంచి నేను అసలు ఎప్పుడు ఆపలేదండి. ఇలాగా మొదలు ఎలా అయితే చేసుకుంటామో అదే కంటిన్యూ చేస్తాను నేను ఏ పూజలో అయినా సరే. ఇంకా ఇక్కడ అమ్మవారికి వేసేసాను. ముందుగా అయితే గణపతి చేసుకోవాలి కదండి. మరి గణపతి పూజ చేసిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవి పూజ ప్రారంభిస్తాను. అలాగా నేనే చేసుకుంటానండి. నాకైతే ఇక్కడ విఘ్నేశ్వరుడు, గౌరీదేవి, లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటారు ఎప్పుడు ఇంట్లోనే. అలా ప్లేట్లో పెట్టుకుంటాను. వాటికి కూడా పసుపు బొట్లు పెట్టి పువ్వులు అవి పెట్టేసుకుని ఒక్కొక్కటి ప్రసాదాలు చేసినవి అవి పెట్టేసుకుని అలంకరించుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే మనకి అంటే నేను ఏంటంటే మనం ముందుగా ప్రసాదాలు అవి చేసి ముందుగా ప్రసాదాలన్నీ నేను వెండి గిన్నెల్లో పెట్టుకుంటాను అండి. లేదా ఆకు మీదైనా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదండి. ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇంకా పులిహార, మళ్ళీ పూర్ణాలు, క్షీరాన్నము, కుడుములు, సలివిడి, వడపప్పు, శనగలు ఈ రకంగా అయితే చేసుకున్నాను. ఇవన్నీ నేను దేవుడి దగ్గర ముందుగానే అన్నీ పెట్టేసుకుంటాను, మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి. అలాగే మనం అమ్మవారికి చీర పెడతాం కదా, ఆ అమ్మవారికి చీర పెట్టేది కూడా తాంబూలం పెట్టి పెట్టాలండి. అలాగే ఇక్కడ పేరంటానికి ఇచ్చేది కూడా నేను చీర అందులో కూడా పేరంటకం పెట్టి అన్నీ పెట్టి పసుపు కుంకుమ తాంబూలం గాజులు చీర మీద కూడా జాకెట్ ముక్క పెట్టి ఇవ్వాలన్నమాట. ఇంకా ఈ రకంగా అయితే నేను చేస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి ఏ రకంగా అయితే చేసుకుంటున్నానో ఆ పద్ధతిలోనే మీకు పూజ చూపిస్తున్నాను. నేనే కథ చదువుకుని నేనే చేసుకుంటాను. అంటే ఫస్ట్ వ్రతానికి అయితే పంతులు గారు వచ్చారండి. మొదలు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ పంతులు గారు చేత చేయించుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇంకా ఇంట్లో పూజ అది నేనే చేసుకుని పుస్తకం అది చదువుకుంటాను. ఇంకా ఈరోజైతే తొందరగా పూజ చేసేసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదండి. పూజ అయ్యేటప్పటికి 11:30 అయిపోయింది.
ఇంకా తోరణం కడుతున్నాను. అమ్మవారికి తోరణాలు కట్టాలి కదా, మనకి కలసం మీద ఒకటి వేసుకోవాలి, గౌరీదేవి మీద ఒకటి వేసుకోవాలి, తాంబూలం మనం పేరెంట్కి ఇస్తాం కదా అక్కడికి ఒకటి, అలా 3 కడతాను అన్నమాట నేను. అలాగన్నీ తోరణాలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నాకు తెలిసినంతలో నేను ఇలా చేసుకుంటానండి. ఇందులో ఇంకా ఎవరన్నా చేసుకోవాలి, సరిదిద్దుకోవాలంటే మీరు తప్పనిసరిగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెప్పండి. మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మన కొంగుని ఇలా ఒళ్ళోకి పెట్టుకోవాలి, లేకపోతే పూజ తోటికాళ్ళకి వెళ్ళిపోతుందని అని అంటారు. మా ఆడబడి చెప్పింది ఈ విషయం. మనం చేసిన పూజ మన దగ్గరే ఉండాలంటే అలాగా నడానికి కొంగును బిగించుకుని పూజ అయితే మొదలు పెట్టుకోవాలంట. ఒక్కొక్కటి అలా పెడతాను. వస్త్రం పీతాంబరం నేను అమ్మవారికి వేసాను. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ మొదలు పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు వస్త్రం పీతాంబరం కూడా ముందుగా గణేశుడికి వేసి పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేసుకున్న తర్వాత మన అమ్మవారికి అన్నీ అలంకరించేసుకున్న తర్వాత పూజనైతే మొదలు పెట్టుకుని కథనైతే మొదలు పెట్టుకున్నాను. పుస్తకం చదువుకుంటా నేను ఇంకా ఇలాగే ఈ రకంగా అయితే చేసుకుంటూ ఉంటాను. మనం కథ మొదలు పెట్టుకునేటప్పుడు నేను మొత్తం దేవుళ్ళందరికీ వేసి ఇంట్లో ఉన్న దేవుళ్ళని కూడా తలుచుకుని అప్పుడు అక్షింతల చేతితో పట్టుకుని నేను కథ అయితే మొదలు పెడతానండి. మనం అనుకున్న సంకల్పం ఏమన్నా ఉంటే ఈ రకంగా మనం అక్షింతల చేతి పట్టుకున్నప్పుడు నమస్కరించుకుని చేతితో పట్టుకుని మనం కథ అయితే ప్రారంభించుకోవాలి. అదిగోండి ఇంట్లో ఉన్న దేవుళ్ళకి కూడా నేను నమస్కారం చేసుకొని మొత్తం నాకు ఊరి గ్రామ దేవతలు అందరినీ తలుచుకుంటాను అన్నమాట. ఇక్కడ తలుచుకుని కథ అయితే మొదలు పెట్టుకుంటాను. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా అండి? లేకపోతే ఇంకా మీ పద్ధతిలో ఎలా చేసుకుంటారో నాకు తప్పనిసరిగా కామెంట్లో అయితే పెట్టండి. పూజ అంతా అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని సరిగ్గా ఇదే టైంకి మా అబ్బాయి మా వారు కూడా బయటికి వెళ్ళొస్తుంటే వచ్చారనమాట. చక్కగా పూజ చేయటానికి అందుకున్నారనుకున్నాను నేనైతే. అంటే హారతి ఇచ్చే టైంలో ఉంటే మంచిది కదండి. అది నేను ఇలా కొబ్బరికాయ కొట్టుకున్నాయి హారతి అయితే ఇచ్చేసుకుంటాను. చివర్లో నాకు కొబ్బరికాయ కొట్టడం కూడా అంత సరిగ్గా రాదండి, కానీ ఇవాళ బాగా సరిగ్గా పగిలిందని చెప్పేసి ఎంత సంతోషం కలుగుతుందో నాకు. ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. మా అమ్మాయిని వచ్చి కూర్చో అమ్మ పక్కన అని చెప్పేసి అంటే తను కూడా వచ్చింది. ఇదిగోండి ఇంకా మా పాప కూడా హారతి కళ్ళకద్దుకుంటుంది. ఇంకా చాలామంది పత్రితో కూడా పూజ చేస్తారు. అదిగోండి ఆ రకంగా అయితే నేను ప్రదక్షిణం చేసుకుని అక్షింతలు అయితే వేసుకున్నాను. ఇంకా ఇక్కడ పేరంటాలకి ఇచ్చేవి కూడా పక్కన పెట్టేసుకుని ఉంచుకున్నాను అనమాట. మా వారి దగ్గర అక్షింతలు వేయమని చెప్పేసి దండం పెట్టుకుంటున్నాను. ఇంకా అప్పుడే వచ్చారు కదా, దేవుడి దగ్గర దండం అది పెట్టుకోండి అని చెప్పేసి ఇద్దరం కలిసి దండం పెట్టుకుని మా అమ్మాయికి, మా ఇంటి లక్ష్మి కదండి, మా అమ్మాయికి తాంబూలం ఇస్తాను నేను. అమ్మవారికి పేరు చెప్పి మన ఇంటి లక్ష్మీదేవి కూడా మనం ఇచ్చుకోవాలి కదా, గాజులు తాంబూలం ఇదైతే ఇచ్చాను. అంటే ముందుగా పేరెంట్కి అది ఇచ్చిన తర్వాత చివరిలోనే ఇస్తానులేండి. మా ఇంటి లక్ష్మి కదా, అందు గురించి మా పాప అండి. ఇంకా పేరెంట్ వాళ్ళందరికీ నేను తాంబూలం ఇస్తున్నాను అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరికి అలాగా బొట్టు పెట్టి గంధం రాసి బొట్టు పెట్టుకుని తర్వాత అక్షంతలు ఇచ్చుకొని చేతికి తాంబూలం అయితే ఇచ్చుకుంటాను. సో ఇలా చేసుకున్నానండి నేను ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే.
మీలో ఎంతమంది చేసుకున్నారో నాకు తప్పనిసరిగా కామెంట్లు అయితే పెట్టండి. ప్రతి ఒక్కరికి చిన్నవారైతే మనం కాళ్ళకి దండం పెట్టుకోకూడదు, వరలక్ష్మీదేవి మీద వేసేసుకోవచ్చు అక్షింతలు. పెద్దవారికి అయితే కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఇంకా అలాగా బొట్లు పెట్టి గంధం రాసి మళ్ళీ బొట్లు పెట్టేసుకుని వాళ్ళకి తాంబూలం అయితే ఇస్తున్నానండి. అందరికీను ఇక్కడ చాలా సరదాగా అయితే వచ్చారు. చాలా సంతోషంగా ఈ ఒక్కరోజే కదండి మనం సరదాగా చేసుకుని సాయంత్రం 4 వరకు అలాగా మనం 4 అయినా 5 అయినా పూజ దగ్గర భలే సంతోషంగా గడిచే రోజు అయితే వరలక్ష్మి వ్రతమే. చక్కగా అందరూ మొత్తం వీధిలో ఉన్న వాళ్ళందరం కలిపి ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి తాంబూలాలు అవి ఇచ్చుకోవడం చాలా సరదాగా ఉంటుందండి. ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం మాకు చాలా సందడిగా అయితే గడిచిపోయింది ఈ రోజంతాను. అందరికీ నేను వెళ్ళి అందుకోవడం, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను ఇవ్వడం, ఇలా అయితే జరిగిందండి మా వరలక్ష్మి వ్రతం. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి.